అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ, a daily MCQ series for APPSC and TGPSC groups aspirants. So we are going to continue with Indian polity series as of today. Okay, let's start the video without any further delay. And video మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోదు. అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ యు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ మేము ఏదైనా కాంటెంట్ మీకు పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో పర్టికులర్ వీడియోలోనే కాదు, ప్రేరణ ఏ వీడియోలో అయినా మనం 12 క్వశ్చన్స్ చూస్తాం. బట్ 10 క్వశ్చన్స్ మాత్రం నేను వీడియోలో భాగంగా డిస్కస్ చేస్తాను. మిగతా 2 క్వశ్చన్స్ మాత్రం మీకు హోంవర్క్ ఇస్తాము. అందరికీ తెలిసిందే రెగ్యులర్ గా చూసే వాళ్ళకి. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, అండ్ ఆల్సో నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత ఐ గివ్ యూ స్మాల్ టైం, పాజ్ చేసుకొని ట్రై చేయండి అని చెప్తాను. అక్కడ మీరు ఆన్సర్ ని ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ విని క్రాస్ చెక్ చేసుకోండి మీరు కరెక్ట్ చేశారా లేదా అనేది. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. Consider the following statements regarding the office of a speaker in the Lok Sabha. So statement 1, the date of the election of the speaker is fixed by the pro tem speaker. So the speaker, being a member of the ruling party, vacates his office as soon as the Lok Sabha is dissolved. Which of these statements are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. Oksa try cheyandi question ni. Okay, I hope you people have tried it. So first statement చూసుకుంటే మనకి, so the date of election of the speaker is fixed by the pro tem speaker అంటున్నారు, which is wrong. Actually speaker ని ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారు? సో the ఏమంటారు, speaker is elected by the లోక్ సభ ఫ్రమ్ అమాంగ్స్ట్ దేర్ మెంబర్స్. సో వాళ్ళల్లో ఉన్న సభ్యుల నుంచి ఒకరిని ఎలెక్ట్ చేసుకుంటారు. అండ్ డేట్ ఆఫ్ ఎలక్షన్ విల్ బి ఫిక్స్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాట్ బై ద pro tem స్పీకర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, 1 ఉన్న ప్రతి స్టేట్మెంట్ ని ఆర్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసుకోండి. మనకు మిగిలింది సెకండ్ అండ్ ఫోర్త్. లెట్స్ సీ అదర్ క్వశ్చన్. ఓకే, the speaker, being a member of the ruling party, vacates his office as soon as the Lok Sabha is dissolved అని అంటున్నారు. సో though speaker is being a member of the ruling party, whenever the Lok Sabha is dissolved, the speaker does not vacate his office అన్నమాట. ఓకే, డిజాల్వ్ అయినంత మాత్రం వెంటనే స్పీకర్ వెకేట్ చేయాల్సిన అవసరం లేదు. he will not vacate his office and continues till the new elected Lok Sabha meets. ఓకే, కొత్త లోక్ సభ మీట్ అయ్యేంత వరకు అతని పోస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట, in order to avoid that interim. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో మనకేంటి, సో 1 and 2 రెండు తప్పు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ప్రోటమ్ స్పీకర్ అనే ఒక టర్మ్ ని చూసాం. సో ప్రోటమ్ స్పీకర్ అంటే ఎవరు? సో బేసిక్ గా ప్రోటమ్ స్పీకర్ ఇస్ చూజన్ ఫ్రమ్ ది కండక్ట్ ఆఫ్ ది హౌస్ when the Lok Sabha and legislative assemblies have been elected and the vote for the speaker and deputy speaker have not taken place. సో ఒక లోక్ సభ స్పీకర్ ని ఎలక్ట్ చేసుకునే లోపు ఆ మధ్యలో ఉన్న టైంలో మనం ఒక ప్రోటమ్ స్పీకర్ ని పెట్టుకుంటాం అనమాట. సో అప్పటి వరకు ఏం చేస్తారు, కొత్త స్పీకర్ వచ్చేంత వరకు ప్రోటమ్ స్పీకర్ విల్ ప్రిసైడ్ ఓవర్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద లోక్ సభ. ఓకే, సో అండ్ హీ విల్ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ద న్యూలీ ఎలక్టెడ్ ఎంపీస్. సో కొత్తగా వచ్చిన ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓత్ ఆఫ్ ఆఫీస్ ని అడ్మినిస్టర్ చేస్తారనమాట. అండ్ ఆల్సో స్పీకర్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ ని హీ విల్ ఓవర్సీ. ఓకే, సో అందుకే అతని ప్రోటమ్ స్పీకర్ అంటున్నాం అనమాట. ప్రో అంటే ఏంటి, ముందు, స్పీకర్ కన్నా ముందు. ఓకే, అండ్ ఆల్సో వన్స్ ద న్యూ స్పీకర్ ఇస్ ఎలక్టెడ్, ది ఆఫీస్ ఆఫ్ ద ప్రోటమ్ స్పీకర్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అనమాట. ఓకే, ఒక్కసారి స్పీకర్ ఎలక్ట్ అయిపోయిన తర్వాత ప్రోటమ్ స్పీకర్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. ఓకే, సో అదనమాట మనకి 2 స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. So with respect to the representation of the union territories in the Lok Sabha, the Constitution of India provides for the direct election, provides for the indirect election, empowers the parliament to enact a law, provides for nomination by the speaker. Oksa try cheyandi question ni. I hope you people have tried it. The right answer is option C anamata. So the Constitution of India has empowered the parliament to prescribe a manner of choosing the representatives of the UTs in the Lok Sabha. So UTs కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ లోక్ సభ ఎలా ఉండాలి అని ఎవరికి ఆ పవర్ అనేది ఇచ్చింది, నిర్ణయించే పవర్ అని అంటే, ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు ఎనాక్ట్ సచ్ ఎ లా in which representation of the UTs in Lok Sabha will be there. Okay, దానికి సంబంధించిన చట్టం పార్లమెంట్ చేయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ద Constitution of India.
ఓకే. సో, దానికి అకార్డింగ్‌గా ఈ పర్టిక్యులర్ పార్లమెంట్ ఏం చేసింది? ఒక చట్టాన్ని చేసిందనమాట. ఓకే. యూటీస్ డైరెక్ట్ ఎలక్షన్ టు ది హౌస్ ఆఫ్ ద పీపుల్. టు ది హౌస్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆఫ్ 1965ని తీసుకొచ్చింది. చట్టం చేసే అధికారం ఇచ్చింది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇది ఒక చట్టాన్ని చేసిందనమాట. ఓకే. సో, బై విచ్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్‌సభ ఫ్రమ్ ద యూటీస్ ఆర్ ఆల్సో చూజన్ బై ద డైరెక్ట్ ఎలక్షన్. సో, దీంట్లో ఏమని చెప్పారు అంటే డైరెక్ట్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి. దాన్ని బట్టి చూస్ చేసుకోవాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. అందుకే మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్. ఓకే. నౌ లెట్స్ గో టు క్వెషన్ నంబర్ 3. With reference to the office of whip, consider the following statements. He is appointed by the speaker to ensure decorum in the house. Disciplinary actions can be taken against the members who do not follow directives of the whip. Which of these statements are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో, ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ విప్ అనే పర్సన్ హీ విల్ బి అపాయింటెడ్ బై ద స్పీకర్ టు ఎన్ష్యూర్ డెకోరం ఆఫ్ ది హౌస్ అని అంటున్నారు. ఓకే. వెరాజ్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే విప్ అనే పర్సన్ గురించి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి లేదనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఈవెన్ ఇన్ ది రూల్స్ ఆఫ్ ది హౌస్. ఓకే. అండ్ నాట్ ఈవెన్ ఇన్ ది పార్లమెంటరీ స్టాట్యూట్ ఆల్సో. ఓకే. అసలు దేంట్లో మెన్షన్ చేసి లేదు. ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ గవర్నమెంట్. ఒక ఆచారం లాగా వస్తుంది, ఒక కన్వెన్షన్ లాగా వస్తుంది తప్పితే దీని గురించి ఎక్కడా మెన్షన్ చేసి లేదనమాట. సో, ఎవ్రీ పొలిటికల్ పార్టీ వెదర్ రూలింగ్ పార్టీ అయినా ఆపోజిషన్ పార్టీ అయినా వాళ్ళ ఓన్ విప్ అనేది ఉంటారనమాట. ఓకే. ఆపోజిషన్ పార్టీకైనా రూలింగ్ పార్టీకైనా వాళ్ళ పార్టీ లోపల ఒక విప్ అనే పర్సన్ ఉంటారు పార్లమెంట్ లో. ఓకే. బేసిక్ గా అతన్ని అపాయింట్ చేసేది లేదా విప్ ని అపాయింట్ చేసేది ఎవరు అని అంటే పొలిటికల్ పార్టీ ఇట్ సెల్ఫ్ will actually appoint the whip అనమాట టు సర్వ్ as an assistant floor leader. ఓకే. ఒక అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్ గా పని చేయడానికి. అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? సో, డిసిప్లినరీ యాక్షన్ క్యాన్ బి టేకెన్ అగేన్స్ట్ ద మెంబర్ హూ డు నాట్ ఫాలో ద డైరెక్షన్స్ ఆఫ్ ది విప్ అని అంటున్నారు. ఎస్, దిస్ ఇస్ రైట్. సో, that whip will be given a responsibility of ensuring the attendance of the party members. Okay. And also to look at whether ఏదైనా బిల్ పాస్ అయినప్పుడు ఏదైనా ఒపీనియన్ మ్యాటర్ అవ్వాల్సినప్పుడు ఓకే ఏదైనా ఒపీనియన్ గ్యాదర్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పొలిటికల్ పార్టీలో ఉన్న సభ్యులందరూ ఇతని యొక్క డైరెక్షన్ ని ఫాలో అవుతున్నారా లేదా అని చూసుకోవాలన్నమాట. ఓకే. అండ్ హీ విల్ ఆల్సో రెగ్యులేట్ అండ్ మానిటర్స్ ద బిహేవియర్ ఆఫ్ ది పార్లమెంట్, బిహేవియర్ ఆఫ్ ది members of his political party in the parliament. Okay. సో, ఎవరైతే మెంబర్స్ ఉంటారో పొలిటికల్ పార్టీ మెంబర్స్ హు ఆర్ దేర్ ఇన్ ద పార్లమెంట్, సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ సపోజ్ టు ఫాలో ద డైరెక్టివ్స్ ఆఫ్ ద విప్. ఒకవేళ అలా చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకుంటారు. అందుకే మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ రైట్. అందుకే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా? సో, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 4. సో, దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్ అబౌట్ అసర్షన్ అండ్ రీజనింగ్ అనమాట. అసర్షన్ ఏమిచ్చారు? రాజ్యసభ కెనాట్ బి డిసాల్వ్డ్. ద రాజ్యసభ రీజనింగ్ ఏమిచ్చారంటే ద రాజ్యసభ ఇస్ అ పర్మనెంట్ బాడీ with 1/3 of its members retiring every 2 years. So, both A and R are individually true. R is the correct explanation of A. Both are true but not the correct explanation. A is true but R is false. A is false but R is true. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో, ఇక్కడ ఏంటంటే బోత్ ఏ అండ్ ఆర్ రెండు ఇండివిజువల్ గా కరెక్టే, ట్రూవే. అండ్ దిస్ ఇస్ ఆల్సో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. సో, రాజ్యసభని మనం డిజాల్వ్ చేయలేము. దిస్ ఇస్ రైట్. అండ్ ఎందుకు డిజాల్వ్ చేయలేము? బికాస్ రాజ్యసభ ఇస్ ట్రీటెడ్ as a పర్మనెంట్ బాడీ. ఓకే. సో, ఆ పర్మనెంట్ బాడీలో ఎట్లా ఉంటుంది అని అంటే 1/3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ గెట్ రిటైర్డ్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 2 years కి ఒకసారి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. మిగతా 2/3 మెంబర్స్ అయితే అలానే ఉంటారు కదా. ఓకే. 1/3 ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే రాజ్యసభ ఇస్ ఆల్వేస్ ఎ కంటిన్యూయింగ్ ఛాంబర్. ఓకే. సో, అందుకే మనకి ఏ ఇస్ రైట్ అండ్ ఆల్సో ఆర్ ఇస్ రైట్. సో, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు 5th క్వశ్చన్. So, which of the following statements is correct with reference to the powers of Indian Parliament? Indian Parliament కి సంబంధించి వాటి పవర్స్ కి సంబంధించి ఇచ్చిన వాటిలలో which of the following statements is correct అని అడుగుతున్నారు. It cannot legislate on subjects in the state list under any circumstances. It can legislate on the subjects in the state list if a resolution is passed by the Rajya Sabha. It can legislate on the state subject if the president issues an ordinance. It can legislate on the state subjects during the financial emergency. So, ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So, I hope you people have tried it. The right answer is option 2. Okay. So, basic గా
పార్లమెంట్ కి ఒక పవర్ ఉంటుంది. స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ని కూడా ఓకే ఈవెన్ అండ్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా చట్టాలు అనేది చేయొచ్చు అనమాట. సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇట్ కెనాట్ లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటున్నారు. బట్ దేర్ ఆర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఓకే ఇన్ విచ్ యాక్చువల్లీ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా 7th షెడ్యూల్ లో మనకి 3 లిస్టులు ఉంటాయి కదా. సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. సో అందులో ఉన్న సబ్జెక్ట్స్ లో యూనియన్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్స్ పార్లమెంట్ చేస్తుంది, స్టేట్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్ స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది. ఓకే కాన్కరెంట్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్ పార్లమెంట్ అయినా చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ అయినా చేయొచ్చు. ఇలా ఉంటుంది యాక్చువల్ గా అయితే. బట్ ఇన్ సమ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ సో మనది ఏమంటారు ఫెడరలిజం అయినప్పటికీ, సో వీ హ్యావ్ ఫెడరలిజం కాన్సెప్ట్ కదా. ఓకే పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్ కదా. కానీ హవెవర్ కొంచెం సెంట్రలైజ్డ్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే సమ్ పార్టీషన్ ఓకే ఏమంటారు సమ్ పార్టీజన్షిప్ ఇస్ గివెన్ టు ద సెంటర్. సో పార్టీజన్ ఈస్ గివెన్ టు ద సెంటర్ అనమాట. అంటే కొంచెం ఫేవర్ ఎక్కువగా సెంటర్ కి ఇచ్చాము. ఎందుకు అంటే స్టేట్స్ అనే వాళ్ళకి సెసెషనిస్ట్ టెండెన్సీస్ రావద్దు కాబట్టి సెంటర్ కి కొంచెం ఎక్కువగా పవర్ ఇచ్చాం. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ఇండియా. సో స్టేట్స్ కి ఎక్కువగా పవర్ ఇచ్చేస్తే వాళ్ళు విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖలిస్తాన్ మూవ్మెంట్ లాంటివి రావచ్చు, గ్రేటర్ నాగాలిం లాంటివి రావచ్చు. సో అందుకే మనం ఏం చేస్తాం, సెంటర్ కి కొంచెం ఎక్కువగా పవర్ ఇస్తాం అనమాట. వీఆర్ ఫేవరింగ్ ద సెంటర్స్. ఓకే అండ్ ఆల్సో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా కొన్నిసార్లు సెంటర్ కెన్ యాక్చువల్లీ ఫ్రేమ్ లాస్ డ్యూరింగ్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. ఓకే ఇక్కడ కెనాట్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇఫ్ ఎ రెజల్యూషన్ ఇస్ పాస్డ్ బై రాజ్యసభ. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. రాజ్యసభ ఇస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్ కాబట్టి సో రాజ్యసభకి ఏదైనా మ్యాటర్ ఓకే ఏదైనా స్టేట్ కి సంబంధించిన మ్యాటర్ సో పార్లమెంట్ చొరవ తీసుకొని ఏదైనా చట్టం చేయాలి అని అనిపించినప్పుడు ఇట్ కెన్ పాస్ అ రెజల్యూషన్ అనమాట. సో అలా పాస్ చేసిన రెజల్యూషన్ మీద ఆ అంశం మీద పార్లమెంట్ చట్టం చేయొచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది స్టేట్ లిస్ట్. ఓకే అందుకే మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఆబ్వియస్ గా రైట్ అవుతుంది. సో దిస్ విల్ బి అండర్ ఆర్టికల్ 249 అనమాట. 249 కింద ఈ పవర్ అనేది వస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఇట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఇష్యూస్ ఆన్ ఆర్డినెన్స్. ఇది తప్పు. And it can legislate on the state subject during the financial emergency. This is also not right. Okay ఇంకేం సర్కమ్స్టాన్సెస్ లో చేయొచ్చు స్టేట్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్స్ మీద అంటే ఇఫ్ 2 or more స్టేట్స్ కలిపి పార్లమెంట్ ని కోరితే లేకపోతే సెంటర్ ని కోరితే మా ఈ పర్టికులర్ అంశం స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశం మీద కూడా మీరే చెయ్యండి చట్టాన్ని చేయండి అని చెప్పేసి పార్లమెంట్ కి కోరితే అలాంటి టైంలో కూడా పార్లమెంట్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ విల్ యాక్చువల్లీ ఫ్రేమ్ ద లాస్ విత్ రెస్పెక్ట్ టు ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది స్టేట్ లిస్ట్. ఓకే సో ఇక్కడ ఈ క్వశ్చన్ మట్టుకైతే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 ఏంటంటే పార్లమెంటరీ టర్మ్స్ ఇచ్చారు, డెఫినేషన్ ఇచ్చారు, వీ హ్యావ్ టు మ్యాచ్. ఓకే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే టర్మ్స్ ఏమేమి ఇచ్చారు, కోరం, అడ్జాయిన్మెంట్ మోషన్, జీరో అవర్ అండ్ గలిటన్. ఓకే అండ్ డెఫినేషన్స్ ఏమి ఇచ్చారు, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ మీటింగ్, సస్పెన్షన్ ఆఫ్ అ మీటింగ్ ఆర్ అ సిట్టింగ్ ఫర్ స్పెసిఫైడ్ టైమ్ immediately following the question above, a motion of bringing a debate to an end. ఓకే ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. ఓకే ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో డెఫినెట్ గా కోరం అంటే ఏంటి, సో ద మినిమం నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ ఓకే ద మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ అ మీటింగ్. అందుకే మనకి ఏమవుతుంది, ఫస్ట్ కి ఏ అనేది రైట్ పేర్ అవుతుంది. అంటే మనం సెకండ్ స్టేట్మెంట్ ని ఫోర్త్ ఆప్షన్ ని సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ మిగతావి చూద్దాం. ఓకే సో అడ్జాయిన్మెంట్ మోషన్ అంటే ఏంటి, ఇట్ మీన్స్ దాట్ సస్పెన్షన్ ఆఫ్ అ మీటింగ్ ఫర్ అ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. దిస్ ఇస్ ఆల్సో రైట్. సో సెకండ్ కి బి అనేది రైట్ పేర్ అనమాట. అంటే మనం థర్డ్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేస్తే మనకు డైరెక్ట్ గా ఆప్షన్ 1 అనేది వస్తుంది. ఇలా మీరు ఎప్పుడు సాల్వ్ చేయొచ్చు, ఓకే మీకు టైం తక్కువగా ఉన్నప్పుడు మీరు ఫాస్ట్ గా పేపర్ ని సాల్వ్ చేయాల్సిన టైంలో మిగతా 2 చూడక ముందే మీరు ఇక్కడ మీకు ఫస్ట్ 2 అనేవి గ్యారంటీగా కరెక్ట్ అని అనిపించినప్పుడు మీరు డైరెక్ట్ గా నెక్స్ట్ క్వశ్చన్ కి స్కిప్ అయిపోవచ్చు. ఓకే వెరాస్ మీకు డౌట్ ఉన్నప్పుడు నెక్స్ట్ వి కూడా చదవడానికి ప్రయత్నించండి. ఓకే సో జీరో అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అయినా వెంటనే మనకి 0 hour అనేది అవుతుంది అనమాట పార్లమెంట్ సెషన్స్ లో. అందుకే ఇది కూడా కరెక్టే. ఓకే అండ్ గలిటన్ అంటే మోషన్ టు బ్రింగ్ అ డిబేట్ టు అన్ ఎండ్. ఒక పర్టికులర్ డిబేట్ ని ఎండ్ తీసుకురావాలంటే ఒక మోషన్ ని పాస్ చేశారు, దాన్ని మనం గలిటన్ అంటాం. ఓకే
So option 1 is the right answer for this particular question. Now let's go to question number 7. So identify the correct arrangement of the following as per the Indian Constitution regarding the order of precedence. President, Vice President, Prime Minister and Governor, Prime Minister, President, Vice President and Governor, Vice President, Prime Minister, President and Governor, Governor, President, Vice President and Prime Minister. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. జనరల్ గా ఇక్కడ పిఎం, గవర్నర్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ లో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లో ప్రెసిడెంట్ ఫస్ట్ వస్తారు అండ్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వస్తారు, దాని తర్వాత పిఎం వస్తారు, తర్వాత గవర్నర్ ఆఫ్ ది స్టేట్స్ వస్తారు. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఇక్కడ మీరు కామన్ సెన్స్ యూజ్ చేసిన గవర్నర్ అనే పర్సన్ ఫస్ట్ లో రాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది తప్పవుతుంది ఆటోమేటిక్ గా. అండ్ ప్రెసిడెంట్ కి ముందు వైస్ ప్రెసిడెంట్ రారు కాబట్టి థర్డ్ కూడా కరెక్ట్ తప్పవుతుంది. మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇవి రెండిట్లలో ఉంటుంది, బట్ వినో ప్రెసిడెంట్ కి ఫస్ట్ పొజిషన్ ఇస్తాము ఎప్పుడైనా, అందుకే మనకి డైరెక్ట్ గా ఆన్సర్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 8. So consider the following provisions related to the joint sitting of both the houses of the parliament. It is presided over by the Speaker of the Lok Sabha. It is called to resolve disagreements over constitutional amendment bills. It can only be called in the case of ordinary bills. It can override the veto power of the president. Okay. So which of these above provisions are correct? 1 and 3 only, 2 and 4 only, 1, 2 and 3 and 3 and 4. Oksa try cheyandi question. So I hope you people have tried it. So basically joint sitting of the houses of the parliament ni preside చేసేది ఎవరు అంటే, సో ఇక్కడ it is presided over by the speaker of the Lok Sabha అని అంటున్నారు, which is obviously right. It will be presided by the speaker and not by the chairman of the Rajya Sabha. Okay, గుర్తు పెట్టుకోండి, స్పెషల్ పవర్ ఆఫ్ ద స్పీకర్ అన్నమాట ఇది. సో ఇట్ ఈస్ కాల్డ్ టు రిజాల్వ్ డిసగ్రిమెంట్ ఓవర్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అంటే కాదు, ఇట్ ఈస్ ఓన్లీ డన్ ఆన్ ది ఆర్డినరీ బిల్స్. Okay, so joint sitting of the House of the Parliament is presided over by the Speaker and it will be called to resolve the disagreements over the ordinary bills and not the constitutional amendment bills. So second statement ఉన్న ప్రతి ఆప్షన్ ని ఎలిమినేట్ చేయండి. సో మనకు ఫస్ట్ ఇది కరెక్ట్ కాబట్టి, ఓకే ఫస్ట్ ఉండాలి ఆప్షన్ లో, ఫోర్త్ దాంట్లో ఫస్ట్ ఆప్షన్ లేదు, ఫస్ట్ స్టేట్మెంట్ లేదు కాబట్టి సో డైరెక్ట్ గా ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు టైం సేవ్ చేసుకోవాలంటే ఇలా సాల్వ్ చేసేసి వెళ్ళిపోండి. లేదు మీకు డౌట్ ఉంది అని అన్నప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా చదవండి. So it can be called in the case of an ordinary bills. This is right. It can override the veto of the president అంటే కాదు, veto power ని override చేసే పవర్ జాయింట్ సిట్టింగ్ ని ఉండదు. ఓకే, సో అందుకే మనకి 1 and 3, that is option 1 is the right answer. Okay, now let's go to question number 9. So what is the maximum duration for which the president can re-promulgate an ordinances without the approval of the parliament? 3 months, 6 months, 12 months, indefinitely. ఒకసారి ట్రై చేయండి. Okay, the right answer is option 2. ఒకవేళ ordinances are nothing but these are the temporary legislations when Lok Sabha is not in the session. Lok Sabha session లో లేనప్పుడు president can actually issue the ordinances. So these are nothing but temporary legislations అన్నమాట. ఓకే, బేసిక్ గా ఇవి 6 months వరకు ఉంటాయి అన్నమాట. సో లోక్ సభ మీట్ అయిన తర్వాత 6 weeks లోపు దీన్ని ఒప్పేసుకోవాలి. ఓకే, ఒప్పుకుంటే అవి కంటిన్యూ అవుతాయి. సో బేసిక్ గా వితౌట్ పార్లమెంటరీ పార్లమెంటరీ అప్రూవల్ ఇది 6 weeks వరకు ఉంటుంది. ఓకే, కానీ ఒకవేళ ఈ పర్టికులర్ ఆర్డినెన్సెస్ ని కంటిన్యూ చేయాలి, అగైన్ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ లోక్సభ సెషన్ లో ఉండకూడదు. సెషన్ లో ఉండని సమయంలో మళ్ళీ ఆర్డినెన్సెస్ ని ఇష్యూ చేయొచ్చు. ఈ ఆర్డినెన్సెస్ ని ఇష్యూ చేసినప్పుడు ఎన్ని మంత్స్ ఉంటాయి అని అంటే 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, సో అందుకే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నౌ లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు మ్యాచ్ ద ఫాలోయింగ్ పేర్స్. కమిటీస్ ఇచ్చారు, ఫంక్షన్స్ ఇచ్చారు. సో కమిటీస్ లో పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీస్, ఈ 4 committees ఉన్నాయి. Whereas in the functions, examine the expenditure of the government to ensure it is within the framework of the law, suggest alternative policies for the administrative efficiency, reviews the working of the public sector undertakings, decides the allocation of time for discussions in the parliament. So you have to match according to their functions. So try this particular question on your own. I hope you people have tried it. The right answer is, so మనం చూసుకుంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క ఫంక్షన్ ఏంటంటే బేసిక్ గా అది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ ఎగ్జామైన్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, సో దిస్ విల్ యాక్చువల్లీ ఎగ్జామైన్ ది ఎక్స్పెండిచర్. ఓకే, ఎంత స్పెండ్ చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి
చూస్తూ ఉంటుంది, ఎగ్జామైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, వెదర్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లా ఆర్ నాట్. సో చట్టం ప్రకారంగా ఎక్స్పెండిచర్ని ఓకే పెట్టారా, లేకపోతే ఏదైనా మిస్ మ్యాచ్ అయిందా అని చూస్తూ ఉంటారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో ఫస్ట్ కి లైక్ 1 కి ఏ అనేది రైట్ పేర్ అనమాట. సో 1A ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సో ఓన్లీ 1 ఆప్షన్ లో ఉందన్నమాట, మిగతా అన్ని ఎలిమినేట్ అయిపోతాయి డైరెక్ట్ గా. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద రైట్ వన్. సో లెట్స్ సీ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, ఎస్టిమేట్స్ కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీ అంటే ఏంటి? ఇట్ విల్ సజెస్ట్ ది ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఆర్ పాలసీస్ ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక పర్టికులర్ పాలసీని తీసుకొచ్చింది అనుకుందాం. ఓకే, దీన్ని ఎస్టిమేట్స్ కమిటీ రివ్యూ చేసి దీంట్లో ఎంత ఖర్చు అవుతుందని చూసి, ఇలా కాకుండా మనం ఇంకేదైనా ఆల్టర్నేటివ్ పాలసీ చేస్తే దీంట్లో ఖర్చు అనేది తగ్గించవచ్చు, ఓకే అని చెప్పేసి ఒక ఆల్టర్నేటివ్ పాలసీని సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఎస్టిమేట్స్ కమిటీ. సో అందుకే సెకండ్ కి బి ఇస్ ద రైట్ పేర్. అండ్ థర్డ్ చూసుకుంటే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో బేసిక్ గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెండ్ చేసిన ఎక్స్పెండిచర్స్ ని ఓకే రివ్యూ చేస్తూ ఉంటుంది అనమాట కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ. సో బేసిక్ గా ఇట్ విల్ డిసైడ్ ది అలొకేషన్ ఆఫ్ ద టైమ్ ఫర్ డిస్కషన్స్ ఇన్ ద పార్లమెంట్. సో ఒక పర్టికులర్ అంశం మీద డిస్కషన్స్ ఎంత టైం ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ. సో మనకి ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో విత్ దిస్ ఈ రోజు నేను డిస్కస్ చేసే క్వశ్చన్స్ అయిపోయాయి. 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఉన్నాయి కదా, అవి చూద్దాం పదండి. సో క్వశ్చన్ నెంబర్ 11. సో దిస్ ఇస్ హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. ఒకటి అజాయిన్మెంట్ మోషన్, ఒకటి కాల్ అటెన్షన్ మోషన్, ఒకటి వచ్చేసి సెన్షూర్ మోషన్, ఇంకొకటి నో కాన్ఫిడెన్స్ మోషన్. సో విచ్ ఆఫ్ దీస్ అబవ్ మోషన్స్ రిక్వైర్స్ ద సపోర్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50 members బిఫోర్ ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ? 3 and 4, 1, 3 and 4, 2 and 3 and 1 and 3. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ పాజ్ చేసుకుని ట్రై చేసి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఓకే, నౌ లెట్స్ గో టు సెకండ్ హోంవర్క్ క్వశ్చన్. So with reference to the parliament, which of these statements are correct? Article 108 provides for the speaker's casting vote. Article 110 defines money bills. Article 111 deals with the president assent to the bills. Article 112 is related to annual financial statement. So ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ ట్రై చేసి ఆప్షన్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, ఓన్లీ 2 or 3 people are actively participating. I appreciate your efforts. సో మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోయినా you're taking an initiative and you're putting an answer. యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్. సో మిగతా ఎవరైతే చూస్తున్నారో చాలా మందిని చూస్తున్నారు కదా, సో అందులో అట్లీస్ట్ 10 members కూడా పెట్టట్లేదు. ఓకే, దిస్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్. ఓకే, ఐ థాట్ దట్ యూ పీపుల్ విల్ బి యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. అందుకే మనం స్పెసిఫిక్ గా 11th and 12th క్వశ్చన్ ని వాంటెడ్ గా ఇంట్రడ్యూస్ చేసాం. బట్ యూ పీపుల్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ అండ్ యూ పీపుల్ ఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్ వెల్. ఓకే, ఇట్స్ అప్ టు యూ. సో మొత్తం వీడియో చూసారా? వీడియో కనుక నచ్చినట్టయితే మేక్ ష్యూర్ దట్ యూ లైక్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఓన్లీ ఇదే కాదు, ఎన్నో వీడియోస్ మీకు డైలీ బేసిస్ మీద 7 or 8 వీడియోస్ మేము పెడుతున్నాం. 7 or 8 వీడియోస్. ఓకే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నాయి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నాయి, ఏపీపీఎస్సీకి యూజ్ అయ్యేలా ఉంటున్నాయి, టీజీపీఎస్సీకి యూజ్ అయ్యేలా ఉంటున్నాయి. ఇన్ని ఫ్రీ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం. మా కోసం ఒక చిన్న లైక్ ని సబ్స్క్రైబ్ ని చేయండి. ఓకే, సో అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ని చూసారు కదా. మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే 6305955332 అనే నంబర్ కి కాల్ చేయండి. ఈవెన్ గ్రూప్ 2 తెలుగు మీడియం కూడా అవైలబుల్ ఉంది. సో కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ ఎండ్ దిస్ పర్టికులర్ వీడియో. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.